రంగారెడ్డి జిల్లాలో కల్తీ పాల ప్రొడక్ట్స్ ఉత్పత్తి జోరుగా సాగుతుంది. మధుప్రియ డైరీ ఫామ్ పై పోలీసులు దాడి చేశారు. హత్నూర మండలం గోవిందరాజ్ శివార్పల్లి గ్రామంలో మధుప్రియ డైరీ ఫామ్ కొనసాగుతుంది. దాదాపు 210 కిలోల నెయ్యిని పట్టుకున్నారు. ఇక కల్తీ నెయ్యి తయారీకి ఉపయోగించే ముడి సరుకులను సామాగ్రిని సీజ్ చేశారు. ఆయిల్ ప్యాకెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయిల్ ప్యాకెట్లతో కల్తీ పాలు తయారు చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో కొనసాగుతున్న కల్తీ పాల ప్రోడక్ట్లకు సంబంధించినటువంటి ఉత్పత్తులను తయారు చేస్తున్న గోడౌన్ను సీజ్ చేశారు సిసిఎస్ పోలీసులు. కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారన్న అనుమానంతో సిసిఎస్ పోలీసులు దాడి చేసి సుమారు దాదాపు 210 కేజీలను స్వాధీనం చేసుకున్నారు. ఇక మండలంలోని గోవిందరాజుపల్లి గ్రామ శివార్లోని మధుప్రియ డైరీ ఫామ్పై పోలీసులు శనివారం దాడి చేశారు. 10 కిలోల నెయ్యి బకెట్లు 16, అలాగే 30 లీటర్ల పెద్ద క్యాన్లు 2, ఇక కాటన్ మంచి నూనె ప్యాకెట్లు, అలాగే కార్న్ఫ్లోర్ పౌడర్, టెస్టింగ్ సాల్ట్స్ ప్యాకెట్, మిల్క్ పౌడర్, బేకింగ్ సోడా, ఇతర కెమికల్ వస్తువులను స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు. డైరీ నిర్వాహకుడితో పాటు ఆటో, కల్తీ నెయ్యిగా భావిస్తున్న డబ్బాలను పోలీస్ స్టేషన్ తరలించారు. ఇక ప్రస్తుతం ఈ కల్తీ పాల ఉత్పత్తులపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. ఇక స్వాధీనం చేసుకున్న వాటిని స్టేషన్లో ఉంచామని ఫుడ్ ఇన్స్పెక్టర్ వీటిని పరిశీలన చేసి ల్యాబ్ పంపిన తర్వాత వీటికి సంబంధించిన నిర్ధారణ జరుగుతుందంటున్నారు. ఇక గతంలో కూడా ఈ డైరీపై కల్తీ పాలు తయారు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వీటిపై గతంలో కూడా కేసు నమోదైంది. తాజాగా దాదాపు 210 కిలోల నెయ్యిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్తున్నారు. ఇదంతా కూడా కల్తీ నెయ్యిగా చెప్తున్నారు. ఇది 10 కేజీల నెయ్యి బకెట్లు 16 దాదాపు, అలాగే 30 లీటర్ల 2 పెద్ద క్యాన్లు, దాదాపు కాటన్ మంచి నూనె ప్యాకెట్లు, అలాగే మిగతా తయారు చేసే వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర కేంద్రంగా ఇలాంటి కల్తీ వ్యాపారం సాగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే సిసిఎస్ పోలీసులు రంగంలోకి దిగి వాటిపై దాడి చేసి స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా ఇక్కడ నుంచి ప్రొడక్ట్స్ తయారై అవి సంగారెడ్డి చుట్టూ పరిసర ప్రాంతాలు, అలాగే హైదరాబాద్ వరకు కూడా వీటి మార్కెటింగ్ విస్తరించినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం వీటిపై పోలీసులు దృష్టి సారించి ఆ గోడౌన్ సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎస్, మా సీనియర్ కొలీగ్ దుర్గారెడ్డి జాయిన్ అవుతున్నారు. దుర్గారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో ఈ కల్తీ పాల ఉత్పత్తులు అలాగే కొన్ని ఆయిల్ ప్యాకెట్లను కూడా పోలీసులు సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, అలాగే భవిష్యత్తులో మళ్ళీ ఇవి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? సంగారెడ్డి జిల్లా ఆత్మూరు మండల కేంద్రంలో గోవిందరాజుపల్లిలో మాత్రము మధు డైరీ ఫామ్ లో మాత్రము కల్తీ నెయ్యి, కల్తీ పాలు, కల్తీ పెరుగు, ఆయిల్ ప్యాకెట్స్ తయారు చేస్తున్నారు. 210 అంటే దాదాపు 2 క్వింటాల 10 కిలోల కల్తీ నెయ్యికి ఉపయోగించే సామాగ్రి, తర్వాత సరుకులు, ఆయిల్ ప్యాకెట్ కు సంబంధించినంత కూడా ఇప్పటికే సీజ్ చేశారు. గతంలో ఒకసారి నిన్న కూడా ఒకసారి కూడా హైదరాబాద్, తర్వాత అక్నూరు పోలీసులు మాత్రం సంయుక్త ఆధ్వర్యంలో దాడులు చేసి ఈ కల్తీ నెయ్యి తయారు చేసే వ్యాపార కేంద్రాలను సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు రాష్ట్రంలో గాని దేశంలో గాని పశు సంపద అంతరించకపోతుంది. ఎక్కడ చూసినా పశువులు కనిపించడం లేదు. కానీ కల్తీ నెయ్యి, కల్తీ పాలు, కల్తీ పెరుగు గల్లీలో కూడా అమ్ముతున్నారు. వాటిపై ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు లేవు. ఎక్కడి నుంచి వస్తుంది, వీటికి అనుమతులు ఉందా లేదని కూడా ఆశించి ఆ దిశగా కొంత వీళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని ముందుకెళ్తే బాగుండేది. కానీ పోలీసులు మాత్రం దాడులు చేసినప్పుడే సీజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి వినియోగదారులు వాపోతున్నారు. నిజంగా వినియోగదారులు దాన్ని చెక్ చేయాలన్నా, లేకుంటే కొనుగోలు చేసిన తర్వాత చిన్న పిల్లలకు, అప్పుడే పుట్టిన పిల్లలకు కావచ్చు, లేకుంటే వృద్ధులు వీళ్ళందరికీ కూడా పాలు, నెయ్యి కల్తీ రోజు వాడకం వల్ల వివిధ అనారోగ్య పాలవుతుందని చెప్పి కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఇటువంటి వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకున్నట్టు ఉంటే మరొకసారి ఇట్లాంటి సంఘటన జరిగే అవకాశం లేదు. ఈ యొక్క మధుప్రియ డైరీ ఫామ్ తో పాటు చాలా చోట్ల కూడా ఇలాంటి డైరీ ఫామ్లు ఉన్నాయి. వాటిపై కూడా ఇన్స్పెక్షన్ చేసి విచారణ చేసి సీజ్ చేయాలని చెప్పి వినియోగదారులు కోరుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా రాష్ట్రంలో చూసినా, మనం జిల్లాలో చూసినా కానీ ఎక్కడ చూసినా ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఇంతకు ముందు ప్రతి ఇంటికి ఒక పాడి పశువు ఉండేది. ఆ పాలు మాత్రం స్వేచ్ఛగా వాళ్ళు ఆహారంలో తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అవంతా లేదు. కూడా డైరీ పాలు వాడుతున్నాం కనుక ఆచితూచి వాడాలి. తర్వాత వాస్తవానికి ఆ డైరీ ఫామ్ ఎప్పుడుంది, ఎక్కడ ఉంది, ఆ తర్వాత నాణ్యత ఏంటి, నాణ్యత ప్రమాణాలు ఉన్నాయా లేవా, లేకుంటే వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు, కల్తీ కేటగాళ్ళ మీద ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకొని మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇటు పోలీస్ శాఖ, అటు ఫుడ్ ఇన్స్పెక్టర్లపై ఉంటుంది. కానీ ఆ దిశగా ఎప్పుడో ఒక చోట లేకుంటే 2 చోట్ల కూడా అడపా దాడులు చేసి కేసు నమోదు చేసుకుంటున్నామని చెప్పి ఆ చేతులు
దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చాలా డైరీ ఫామ్లు ఇలాంటివి ఉన్నాయని చెప్పి ఆ గతంలో కొంతమంది వినియోగదారులు కూడా ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇవి చిన్నపిల్లలు తాగిన తర్వాత కొద్ది రోజులకు వాంతులు, విరోచనాలు, అనారోగ్యం పాలవుతున్నా కానీ ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పి తెలుస్తుంది. వీటిపై నిజంగానే ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని వీళ్ళు ఇలా తయారు చేస్తున్నారు అంటే 2 క్వింటాల 10 కిలోల కల్తీ నెయ్యి తయారు చేయడానికి వాళ్ళు ఎలాంటి అంటే యూరియా, కెమికల్స్ ఇలాంటి వాటిని తీసుకొచ్చి ఇక్కడ తయారు చేయడం వల్ల ఎక్కడికైతే రవాణా చేస్తున్నారో ఆ రవాణాకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే వీళ్ళకి ఉన్నారో ఆ లింక్స్ ఏంటి అంటే దాదాపు 1 లీటర్ మంచి స్వేచ్ఛమైన పాలు కావాలంటే 100 రూపాయలు పెట్టినా దొరకలేని పరిస్థితి. అంటే కల్తీ పాలు తయారు చేసి కల్తీ నెయ్యి, కల్తీ పెరుగుతోటి వాళ్ళు దాదాపు కెమికల్, యూరియా ఇలాంటి వాటిని వాడుకొని దాదాపు 30 రూపాయలు 40 రూపాయలకే లీటర్ తయారు చేసి వినియోగ చిరు వ్యాపారులకు అమ్మే చిరు వ్యాపారం నుంచి కొంత సొమ్ము చేసుకోవడం జరుగుతుంది. అంటే కొనుగోలుదారులు ఎక్కడైతే మోసం జరుగుతుందో వాటిని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా క్రిమినల్ చర్యలు తీసుకొని క్రిమినల్ వాళ్ళ మీద మళ్ళీ ఒకసారి జైలు పంపిస్తే బయటకు వెళ్లకుండా ఒక 90 రోజులు లేదంటే వాళ్ళపై నాన్ అవైలబుల్ కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ పోలీసులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం వల్ల ఇలాంటి కల్తీని తయారు చేస్తే డైరీ ఫామ్లు చాలా పుట్టుకొస్తున్నాయి. రాము, రైట్ దుర్గారెడ్డి, అంటే గతంలో కూడా ఈ డైరీ ఫామ్ పై కేసులు నమోదైనట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు మరి నిర్వాహకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? సో ఎట్లాంటి కేసులు నమోదవుతున్నాయి? మళ్ళీ వీటిని పునరావృతం కాకుండా ఎట్లాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? అయితే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు, సంగారెడ్డి జిల్లా అతనూరుకు సంబంధించిన పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో మాత్రం ఈ మధుప్రియ డైరీ ఫామ్ లో వాళ్ళు విచారణ చేసి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. అంటే వీళ్ళంతా కూడా ఇక్కడ ఏదైతే డైరీ ఫామ్ వాళ్ళు నిర్వహిస్తున్నారో దాంట్లో కొంతమంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులను పనిలో పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళకి కొంత ఇచ్చి అక్కడే పని చేపించుకుంటారు. అంటే వాళ్ళందరినీ కూడా విచారణ చేసిన తర్వాత వీళ్ళకి ఇదొక్క డైరీకి సంబంధం ఉందా, మిగతా ఏదైనా డైరీ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారా, అక్కడ కూడా ఏమైనా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది కనుక వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని విచారణ చేసినాం, ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తాం. గతంలో జరిగింది వాస్తవమే, మళ్ళీ చేస్తున్నారు కనుక వీళ్ళపై కఠినంగా చర్యలు తీసుకోవడానికి లేకుంటే కేసులు ఏ విధంగా బాగుంటుందని చెప్పి వాళ్ళ మీద ఆలోచించి గతంలో జరిగిన పరిణామాలు ఇప్పుడు తీసుకున్న వాటిపై సిసిఎస్ పోలీసులు ఇచ్చిన ఆదేశాలతోటి అతను పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ అయితే వేగవంతం చేశారు. ఆ తర్వాత మధుప్రియ డైరీకి సంబంధించిన ఆ పలువురు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసు అదుపులో ఉన్నారు, వాళ్ళ విచారణ కొనసాగుతుంది. ఈ రోజు ఆ తర్వాత ఆదివారం కనుక రేపు వీళ్ళ విచారణ అయిపోయిన తర్వాత ఆ జడ్జి ముందు ప్రవేశపెట్టి వీళ్ళను జైలు పంపే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. రామ్, రైట్, ఎగ్జాక్ట్లీ రైట్. థ్యాంక్ యూ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది మెదక్ సంగారెడ్డి జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లా అనొచ్చు. అలాగే సంగారెడ్డి జిల్లాలో హత్నూరాలో ఈ కల్తీ పాల వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది. గతంలో కూడా ఈ డైరీ ఫామ్పై పోలీసులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినప్పటికీ కూడా నిర్వాహకులు ఎక్కడా తగ్గట్లేదు. మళ్ళీ ఆ రకమైనటువంటి ప్రక్రియను కొనసాగిస్తున్నారు. అయితే పాల ఉత్పత్తుల్లో కల్తీపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు. పాల ఉత్పత్తుల్లో ఇతర పదార్థాలను చేర్చడంతో వాటి స్వచ్ఛత తెలియక ప్రజలు వాడుతున్నారు. సో సోడియం బైకార్బోనేట్, గ్లూకోజ్, అలాగే పంచదార, పిండి, యూరియా, బోరిక్ ఆమ్లం, డాల్డా వంటివి పాల పదార్థాలు కల్తీ చేస్తున్నారు. పాల కల్తీపై ఇక అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు వైద్య అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద పాల ఉత్పత్తుల్లో ఒక్కసారి అదృశ్యాలు చూడండి. సంగారెడ్డి జిల్లా హత్నూరాలో పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి అదృశ్యాలు మనం చూస్తున్నాం. దాదాపు 210 కిలోల నెయ్యి మామూలు విషయం కాదు. ఎంత కల్తీ జరుగుతుందో చూడండి. ఇవన్నీ కూడా మన హైదరాబాద్ వరకు కూడా వస్తున్నాయి. మార్కెటింగ్ కేవలం సంగారెడ్డి పరిసర ప్రాంతాలనే కాదు, జంట నగరాలను టార్గెట్ చేసుకొని మార్కెటింగ్ చేస్తున్నారు. ఒకసారి చూడండి అక్కడ ఎంత అపరిశుభ్రంగా ఉందో. ఈ పదార్థాలనే మనం కూడా రెగ్యులర్గా వాడుతున్న సందేహం కలగమన్నది. ఎందుకంటే మన దాకా వస్తున్నాయి ఇవన్నీ కూడా. ఇలాంటి కల్తీ పదార్థాలు తినడంతో అనారోగ్యాలకు గురవడం ఖచ్చితంగా మనం ఇంకా అందులో డౌటే లేదు. చూడండి ఎన్ని బకెట్లో దాదాపుగా కల్తీ నెయ్యి, అదంతా కూడా దాదాపుగా మనం గుర్తుపట్టలేని పరిస్థితిలోనే ఉంటుంది. ఈ కల్తీ నెయ్యి, అలాగే కల్తీ పాల పదార్థాలు ఇవన్నీ కూడా పూర్తిగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే పరిస్థితే కొనసాగుతుంది. సంగారెడ్డి జిల్లాలో గతంలో ఈ మధుప్రియ డైరీ ఫామ్పై కూడా గతంలోనే రైడింగ్ జరిగింది. అయినప్పటికీ కూడా మళ్ళీ నిర్వాహకులు ఇలాంటి ప్రక్రియను చేపడుతున్నారు. దాదాపు 10 కేజీల నెయ్యి బకెట్లు, అంటే దాదాపు 2 క్వింటాల 10 కిలోల నెయ్యి. అంటే చూడండి ఎంత పెద్ద మొత్తంలో ఆ నెయ్యి ఉత్పత్తి చేస్తున్నారు. వీటన్నిటి కూడా మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ పాల ఉత్పత్తులకు సంబంధించి ఏం వాడతారు కల్తీ చేయడానికి? కంప్లీట్గా సోడియం బైకార్బోనేట్, యూరియా వాడతారు. యూరియా, పిండి, బోరిక్ ఆమ్లం, అలాగే డాల్డా,
ఇక గ్లూకోజ్, షుగర్ ఇట్లాంటి కలిపి వీటినన్నిటి కూడా కల్తీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దాదాపుగా 2 క్వింటాల 10 కిలోల నెయ్యి, అలాగే దాదాపు 60 లీటర్ల పెద్ద క్యాన్స్, అలాగే మంచి నూనె ప్యాకెట్లు కూడా తయారు చేస్తున్నారు. చూడండి అక్కడ ఫ్రీడమ్ పేరుతో ఒక బ్రాండ్ పేరుతో ఉంది, అవి మంచి నూనె ప్యాకెట్లు, అవి కూడా కల్తీ. అలాగే అక్కడ టెస్టింగ్ సాల్ట్స్ దొరికాయి, మిల్క్ పౌడర్, బేకింగ్ సోడా, ఇతర కెమికల్ వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు, జనాల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటి వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం అయితే కనబడుతోంది. ఎందుకంటే వీళ్ళు చాలా పెద్ద క్రిమినల్స్ అని చెప్పాలి. సొసైటీలో నేరాలు ఘోరాలు చేసే వ్యక్తులతో సమానంగా వీళ్ళు ఒక రకంగా మర్డరర్స్ కిందే సమానం మనం. ఎందుకంటే జనాల ఆరోగ్యంతో చెలగాట మాట్లాడతారు. నిజంగా మన దేశంలో ఉన్న చట్టాలు చాలా తక్కువగా వీళ్ళకి శిక్షలు అమలు చేస్తున్నాయి, కానీ మిగతా దేశాల్లో చూస్తే కనుక చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కల్తీలకు పాల్పడితే మిగతా దేశాల్లో చాలా భయంకరమైన శిక్షలు ఉంటాయి. కానీ ఇక్కడ కొన్ని లొసుగులను ఆధారంగా చేసుకొని కల్తీ చేస్తున్నారు. మళ్ళీ ఏదో కేసులు నమోదు కాగానే తూతు మంత్రంగా వెళ్తున్నారు. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ యథావిధిగా యథేచ్ఛగా ఇట్లాంటి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కానీ వీళ్ళని చాలా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. చూడండి ఒకసారి, ఆ కల్తీ ఆయిల్, కల్తీ నెయ్యి, కల్తీ పాల పదార్థాలు ఇవన్నీ కూడా జనాలు తెలియక తింటున్నారు. అమాయక జనాలు ఇవన్నీ కూడా నిజమేననుకొని నమ్మి మంచి వస్తువులుగానే పరిగణించి తీసుకుంటున్న పరిస్థితి. సో మొత్తం మీద వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.